ఏమిద్దాం అనుకుంటున్నారండి ఇలాంటి తల్లులకి? ఏం మిగులుద్దాం అనుకుంటున్నారు మీరు? అసలు వీళ్ళు చేసేటటువంటి త్యాగం ముందు ఈ సోకాలు లీడర్లు ఏం చేసినారండి? ఏం చేశారు? కనీసం ఒక్క ధర్నా చేశారా? ఎక్కడైనా ఏమైనా చేశారా? కార్యకర్తల కన్నీళ్లు తుడవడం కోసము ఒక్క 10 నిమిషాలు, ఒక్క 15 నిమిషాలు ఆ పోలీస్ స్టేషన్ ముందుకెళ్ళి హల్చల్ చేయడము, లేకపోతే ఇంకొక ప్లేస్కి వెళ్ళి చేయడము. ఇప్పటి వరకు కూడా ఆ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి పెద్దమ్మ టెంపుల్ కి ఎంత మంది కార్యకర్తలు పిల్లలు అరెస్టులు అయినారు, ఎంత మంది ఏం చేశారు? ఆ కేసుల్ని పట్టించుకునే నాదుడు లేరు. ఇప్పటి వరకు కూడా ఆ పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ పెద్దమ్మ తల్లి కూడా ఏమైందో తెలియదు. మాట్లాడవయ్యా స్వామి, ఈ ఏరియాకి సంబంధించి నువ్వే పోటుగాడే కదా అని పోతే వాడు ఫీల్ అవుతాడేమో, వీడు ఫీల్ అవుతాడేమో, కాంగ్రెస్ లో ఉన్నటువంటి నా బామ్మర్ది ఫీల్ అవుతాడేమో అని నీ బామ్మర్దులకి, నీ కాస్ట్ కి నీకు మేలు చేసుకుంటూ కూర్చున్నటువంటి మీలాంటి నాయకుల్ని ఏం చేయాలి? ఈ కార్యకర్తలు ఎంత కాలమో మీ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని మొయ్యాలి అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇలాంటి నాయకుల్ని పెట్టుకొని, చేతగాని చేవ చచ్చినటువంటి నాయకుల్ని పెట్టుకొని వీరోచితంగా పోరాటం చేసేటటువంటి ఇంత సైన్యాన్ని నిజంగా ఏమని పిలుస్తారో తెలుసా? మాట చెప్తే, పేరు చెబితే బాగోదు.